మాతృదేవోభవ. ఎక్కడ లభ్యమౌనిక ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఎక్కడ లభ్యమౌనిక. అమ్మా, ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను ఈవనరించిన సేవలు ధృతిందక్కగనీని భాషణము తాల్మియు మేల్మియు వండి పెట్టుట ఎక్కడ లభ్యమోనిక. అయినా తల్లి, ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోన ధన్యుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 747వ భాగానికి స్వాగతం. జలమయమైన జీవనాల్లో విచారం ఎంతసేపు, సంతోషం ఎంతసేపు అయ్యా. వాళ్ళని చూస్తున్నారు కానీ లోపల చేపల్ని చూడండి. మానవ జీవితమే ఎంతనైనా సృష్టి విచిత్రం. వాళ్ళు కష్టపడుతున్నారు అంటున్నారు, చేపలు అనుకుంటున్నాయి వాళ్ళ మన ప్రాణాలు పోతున్నాయి అనుకుంటున్నాయి. చేపలు పట్టే వాళ్ళ మీద మీకు జాలి ఉండొచ్చు, చేపలకి జాలి లేదు. పోనీ అలాగని చేపలను చూసి జాలి పడదామంటే అందులో కూడా వేరే మార్గం ఉంది. చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని తిమిని తిమింగలం, తిమింగలాన్ని తిమింగలగలం. సృష్టిలో ప్రతి ప్రాణి ఇంకో ప్రాణిని మింగేస్తోంది. అసలు ఈ మొత్తం దోపిడీ అనేది ఏమైనా సృష్టి సహజమైన రహస్యమా అనిపిస్తుంది ఆశ్చర్యకరంగా, బాధపెట్టడం అనేది. అంచేతను ఈ మాటలకేమీ అలా ఉంటూనే ఉంటుంది. కానీ సాహస యాత్ర చేయండి, చేపల్లా ఈత కొట్టండి. జలమయ జీవనం వల్ల విచారము సంతసమెంతసేపు నిశ్చలమతి సాగిపోవలయు స్వాగత సాగర మార్గమందు చేపల వలె నీత కొట్టవలె వారిధి గర్భమునందు నూతన జాతుల కరచాలనమ్ము తులతూచియ సంగును భోగభాగ్యములు. జీవితాన్ని సాగించాలయా, సముద్రయానం చెయ్యాలి, అనేక దేశాలతో చెయ్యి కలపాలి. వారి నాగరికతలో ఉండే మంచి విషయాలు మీరు గ్రహించాలి, మీ నుంచి మంచి విషయాలు వారు గ్రహించాలి. వైజ్ఞానిక సంపత్తిని ఒకరొకరు పంచుకోవాలి, తాత్విక సంపత్తిని ఒకరొకరు పెంచుకోవాలి. ఇటు భౌతిక విజ్ఞానం, అటు ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ ఏ జాతికైనా అవసరమే. కేవలం భౌతిక విజ్ఞానమే అభివృద్ధి అనుకోవడం మూర్ఖత్వం, కేవలం ఆధ్యాత్మికత ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకోవడం జడత్వం. ఈ రెండూ పరిష్కారాలకు. భౌతికంగా ఎంతవరకు ఉండాలో అభివృద్ధి అంతవరకు ఉండాలి. అది మితిమీరిపోకుండా, మళ్ళీ గొడవలు రాకుండా ఆధ్యాత్మిక తత్వం ఉండాలి. మనిషి వ్యక్తిగత జీవితమేనా అంతే. సంపద చాలా అవసరం, సంపాదించకుండా ఎలాగా, కుటుంబం ఎలా గడవాలి. కానీ గడవాలి, ఏదో భవిష్యత్ అవసరాలు ఉంటాయి, కొంత దాచుకుంటే చాలు. ఇక 100 కోట్లు దేనికి? అక్కడ మొత్తం ఒకడు ప్రయత్నిస్తే అందరూ ప్రయత్నిస్తున్నారు, పోటీలు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో సహజంగా బలవంతుడే నెగ్గుతాడు. ఆ బలం ఇవాళ కేవలం శరీర బలం కాదు. పూర్వం ఆటవిక నాగరికత ఉన్న రోజుల్లో శరీర బలమే. ఇప్పుడు ధనబలం, జనబలం, ప్రచార బలం ఎన్నొచ్చాయి, చాలా బలాలు వచ్చాయి. తబలా కూడా ఓ బలమే, వాయించడం చేతనైతే. అది కాదయ్యా, నూతన జాతుల కరచాలనము అన్నారు. వెంటనే సముద్రం ఇలా చూపిస్తోంది తరంగం. కవి చూడు, అదిగో నూతన కేతనాంచలము. ఏదో జెండా కనిపిస్తుందయ్యా సముద్రంలో చూడమంది. కవి దృష్టి అటు మరణించాడు. అదిగో నూతన కేతనాంచలము, అదే అన్వేషణ బుద్ధికాస్పదము. అయ్యదే కేతనమ్ము అదే ధ్వజస్తంభము కన్గుమ్మ. అయ్యదే కేతనమ్ము అదే ధ్వజస్తంభము కన్గుమ్మ. అల్లదిగో ఓడనియోడ, అల్లదిగో ఓడనియోడ, దానిపై నవ్యాలోచనాలోచనంబు, దానిపై నవ్యాలోచనాలోచనంబు. అది సంద్రమ్ములు దాటి వచ్చిన, అది సంద్రమ్ములు దాటి వచ్చిన కొలంబస్ దేశ సంచారము. అది సంద్రమ్ములు దాటి వచ్చిన కొలంబస్ దేశ సంచారము. కొలంబస్ చరిత్రను ప్రారంభించడానికి కవి ఎత్తుకున్న ఎత్తుగడ చూడండి. ఇది ఆధునికత. సరిగ్గా కురుక్షేత్రంలో పాండవులు మన పడకసీనికి ముందు అర్జునుడు బయలుదేరతాడు. ఆ దృశ్యం నాకు ప్రేరణ.
అర్జునుడు రంగస్థలం మీద కరగన అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు అల్లది ఏ కోట అదే జగర్త అవిరథ్యల్ వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ అదిగో ఆలానదంతావళాభ్యుదయంబై వరమందురాంతర తురంగోచ్చండమై పర్వెడున్ అదిగో ద్వారక. ఆ పద్యం ప్రేరణ. దానికి తోడు ఒక శాస్త్రీయ భావన. ఎప్పుడైనా ఓడ వస్తూ ఉంటే సముద్ర తీరంలో నిలబడి మనం చూస్తే ముందు జెండా కొస కనపడుతుంది, తర్వాత జెండా కనపడుతుంది, ఆ తర్వాత జెండా కొయ్య కనపడుతుంది, ఆ తర్వాత ఓడ కనపడుతుంది, ఆ తర్వాత ఓడ మీద మనుషులు కనపడతారు. భూమి గుండ్రంగా ఉందనడానికి ఇది ఉదాహరణ అన్నారు. దానికి ఆ శాస్త్రీయ భావన, కురుక్షేత్రంలో ఉండే పద్యాల భావన రెండు కలిపి సాగర ఘోషలో ఒక కొత్త పద్యం వచ్చింది. ఇదే ప్రతిభని నవనవోన్మేషం చేసుకోవడం అంటే ఇదే. పాత గ్రంథాలు చదవాలి, మళ్ళీ అనుకరించకూడదు, అనుసరించడం కాదు, ఉరికి అనుసృజన. ఆ ప్రేరణ అంతే, మన భావన అంతే. అదిగో నూతన కేతనాంచలము, అదేదో కొత్తగా ఓ జెండా కొస కనపడుతుంది చూడవయ్యా, అది అన్వేషణ బుద్ధికాస్పదము. ఏదో ఎవరో వెతకడానికి వస్తున్నట్టుగా ఉంది భూమండలం మొత్తం మీద, ఏదో అన్వేషణ బుద్ధి. ఎప్పుడు అన్వేషణే కదండి మనిషిని అభివృద్ధి చేసేది. ఇన్నోవేషన్ అంటారు. ఏమిటి ఇన్నోవేషన్? అవసరం ఒక అన్వేషణ కల్పిస్తుంది. ఆ అన్వేషణలతోనే మనిషి ప్రగతి సాధించాడు. పచ్చి మాంసం తినే రోజుల్లో చలిబాధగా తట్టుకోలేక మంట కాగుతూ ఉంటే ఈ తింటున్న మాంసం అందులో పడింది. మరి మాంసం వదులుకోవడం ఇష్టం లేక మనిషి చేయబట్టి లాగి తిన్నాడు, అది రుచిగా ఉంది. కాలుస్తే ఇంకో రుచిగా ఉంటుంది అనబడాలి, కాల్చడం మానేట్టే. కాల్చాలనే ఆలోచన అక్కడ వస్తుంది. హఠాత్తుగా ఏం ఊడిపడదు. అది కాల్చిన మాంసమును దేవతలు ఇచ్చరి, ఏ మతం వాళ్ళు చెప్పినా తప్పే. ఇది కాల్చిన మాంసాన్ని దేవతలు ఇవ్వక్కల, మనిషి తెచ్చుకోగలవు. దేవుడిది తినమని చెప్పాను, తినవద్దని చెప్పాను, అవన్నీ ఉండవు. అలాగే అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి. సహజంగా తింటుకుంటాడు, కాలు పడుతుంది, వెంటనే పెట్టు. అప్పుడు అనిపించింది, ఓ బాబాయ్ నిప్పుల్లో పడింది రుచిగా ఉందంటే నిప్పుల్లో పడితే ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి పెనము పొయ్యి, అక్కడి నుంచి వండడానికి ఓ మనిషి, తేవడానికి ఓ మనిషి, భార్యాభర్త సంసారం వచ్చి. వాడు పచ్చి మాంసం తినే రోజుల్లో పెళ్ళాం, ఎందుకంటే పెళ్ళాక జంతువుల్లాగా వాడు జీవిస్తాడు. అడవి జంతువులను చూశాడు, జంతువులు ఏ జంతువుతో పడితే ఆ జంతువుతో కలుస్తాయి. అలాగే ఆటవిక నాగరికతలో మనుషులు అలాగే కలిసేవారు. చాలా సహజ పరిణామం ఇది. ఇందులో ఏం విచిత్రం, ఇంకా పాతివృత్యాలు ఏముండవు, అక్కడ అవసరం లేదు కూడాను, అక్కడ ఉండవు. కానీ ఈ స్త్రీకి నలుగురు సంతానం కలిగినప్పుడు ఖచ్చితంగా స్త్రీ నుంచే సంతానం కలగడం చూస్తున్నాడు మానవుడు. ఓ స్త్రీ చాలా గొప్పది, ఆవిడ సంతానంగా ఉంటుంది, మనం కనట్లా. అందుకే స్త్రీ విలువ పెరిగింది. ఆదిమ జాతులు నాగరికతలో చూసుకోండి, మరి స్త్రీకి విలువ ఎక్కువ. ఎందుకంటే ఆవిడ సంతానం, ఆవిడ కన సంతానం ఆవిడ సొంతం. అప్పుడు ఎందుకు సొంతం అయితే ఆవిడకి ఆస్తి అయ్యారు, ఎందుకని రకరకాల పనులు చేస్తారు. ఈ మొగాడికి ఎవరు తన వాళ్ళు అనేవాళ్ళు లేకుండా పోయారు. అప్పుడు వాడికి అసలు ఏమిటి సంతానం ఎలా వస్తుందో అని అనుమానం వచ్చింది. అన్వేషణతో అర్థమైంది, మన సొంతం చేసుకుంటే సంతానం కూడా మందే. అంతే మంగళసూత్రం మొదలైంది, నా సొంతం. పరిణామాలండి ఇవన్నీ. ఇది శాస్త్రీయ విజ్ఞానం, ఇదే ధర్మం. ఇదేదో మనం ఏదో రకరకాల కథలన్నీ కల్పించేసేసి ఎవరు దేవతలు వచ్చి ఏదో సంసారం చేయమని చెప్పినట్టు అప్పటి నుంచి సంసారాలు మొదలైన అలా ఎక్కడా ఉండదండి. అలా ఉంటే ప్రపంచం అంతా అలాగే ఉండాలి. మరి ఒకే దేవుడు కదా ప్రపంచాన్ని సృష్టించింది. ఈ పరిణామాల గురించి ప్రపంచంలో రకరకాల కథలు ఎందుకు ఉన్నాయి? ఏ మతం వాళ్ళమైనా ఆలోచించాలి. మన మతం అని మన మతాన్ని సమర్థించుకుంటూ మనం కూర్చోవడం కాదు, ఎప్పటికీ తగాదాలే మిగులుతాయి. మిగలవలసింది జ్ఞానమే. మొహమాటమెల్ల ఎల్లలోకము ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణ భేదములెల్ల కల్లై మతములన్నీయు మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును గురజాడ మార్గమే మార్గం. ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణ భేదములెల్ల కల్లై మతములన్నీయు మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును. జ్ఞానం అనే మతం ఒకటే మిగులుతుంది. జ్ఞానం కోసమే మతాలండి. అంచేది ఏ మతం వారైనా తమ మతంలో ఉండే అజ్ఞానాన్ని ఖండించవలసింది. ఇది ఐకమత్యానికి సంబంధించిన విషయం కాదు, అజ్ఞానానికి సంబంధించిన విషయం. ఐకమత్యం అంటే అజ్ఞానం కాదు. తర్కానికి, తత్వానికి, శాస్త్రీయ విజ్ఞానానికి నిలబడింది తీసేయవలసిందే. నిలబడకపోతే వెళ్ళిపోతుంది, అది అవసరం లేదు. ఆధునిక ప్రమాణాలకు కూడా అవసరమా కాదా? అవసరమైతేనే, లేదా అనవసరం అండి. ఇది ఏ రకంగానూ మతానికి, ధర్మానికి, దేవుడికి వ్యతిరేకం కాదు. ఇదే దేవుడు, ఇదే ధర్మం. దాన్ని పక్కదారి పట్టిస్తారు కొందరు శక్తులు కావాలని. మానవ జాతి పరిణామ క్రమంలోనే వృద్ధి చెందుతుందండి, అనుమానం ఏం లేదు అందులో. హఠాత్తుగా ఎలా పుడుతుంది, ఎలా జరుగుతుంది అసలు అది తేడా. అందుకే సరిగ్గా అన్వేషణ, ప్రతిదానికి అన్వేషణ.
అదిగో నూతన కేతనాంచలము. కవి చూడబోయా ఏదో కొత్త జెండా కనిపిస్తుంది, అది అన్వేషణ బుద్ధికి ఆస్పదము. ఎవరో అన్వేషిస్తున్నట్టుగా ఉన్నారు దేన్నో, ఎవరో ఆ మహానుభావుడు, ఆ యాత్రికుడు. అయ్యదే కేతనము. కాసేపటికి అదిగోనయా జెండాయే కనిపిస్తుంది స్పష్టంగా. కేతనం అంచలం కాదు, అంచలం అంటే కొస, కేతనమే కనిపిస్తుంది. అంతేకాదు అదే ధ్వజస్తంభము, జెండా కొయ్య పెద్ద తెరచాపలా కనపడుతుందయా, అది కూడాను. అంటే దగ్గరికి వచ్చిందనమాట, ఆ చరిత్ర దగ్గరికి వస్తాం. కన్గొమ్మ అదే ధ్వజస్తంభము కన్గొమ్మ, అల్లదిగో ఓడని ఓడ. అదిగోనయో ఓడ, ఓడ కాదు ఓడని ఓడ. అది ఎంతో దూరం నుంచి యాత్ర చేసుకుంటూ ఓడిపోకుండా ప్రయాణం చేస్తోంది. బహుశా ఓడకపోవడం వల్లే దాన్ని ఓడ అన్నారేమో. ఇది భాషాపరమైన చమత్కారం. అదిగో అల్లదిగో ఓడని ఓడ, దానిపై నవ్యాలోచనాలోచనంబు. ఎవరో ఒక మానవుడు సుదీర్ఘంగా, సునిశ్చితంగా, సుతీక్ష్ణంగా ఆలోచిస్తున్నాడయ్యా. ఏమిటిది, ఎంత దూరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏది దారి? వాడండి మానవుడు. అన్ని దేశాలకి రోడ్లు ఏర్పడ్డాక, విమానాలు ఏర్పడ్డాక, ప్రత్యేక విమానాలు ఏర్పడ్డాక మనం వెళ్ళడం పెద్ద గొప్ప విషయమా? టికెట్ కొనిస్తే కుక్క ఎక్కి పెడుతుంది, మనిషి ఎందుకు? ఏమీ లేని రోజుల్లో ఓడల మీద వెళ్ళి బతుకుతామో లేదో తెలియని పరిస్థితుల్లో కొలంబస్ అనగా, ఇక్కడ హిందూ దేశంలో ఎంతోమంది యాత్రికులు అనగా, కౌండిన్యుడు అనే పండితులు సైతంగా ఎంతోమంది ఓడల్లో ప్రయాణం చేసి వెళ్ళారే, మరణానికి తెగించి. వాళ్ళంటే యాత్రికులు, వాళ్ళది జీవితం. అది సంద్రములు దాటి వచ్చిన కొలంబస్ దేశ సంచారము. నవ్య ఆలోచనం ఎప్పుడూ మనం ప్రోత్సహించవలసిందే. కొత్త ఆలోచన, కొత్త ఆలోచన, కొత్త ఆలోచన. ఆ కొత్త ఆలోచన చేయని వారు తప్పైనా సరే, తప్పు అయితే అబ్బాయి నువ్వు చేశావు, కానీ ఇది పద్ధతి కాదు, ఎందుకంటే దీనివల్ల నష్టం ఇది చెప్పాలి. వినకపోతే వాడి కర్మ. అంతేగాని కొత్త ఆలోచన ఒకటి రాగానే నువ్వేం చెబుతారో ఇంకా పూర్వం వాళ్ళకంటే అనకూడదండి. మెదడు మొద్దుబారిపోతుంది, మెదడు మొద్దుబారిపోతుంది. అలా అయితే మొత్తం ప్రపంచ నాగరికత ఆగిపోతుంది. మనుషులను ఆలోచించనివ్వాలి. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా హోంవర్క్, ఇంటికి ఇచ్చేటువంటి పని వాడు ఆలోచించే విధంగా ఉండాలి. ఊడికి చూసి రాయడం కాదు, రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times, ఎందుకో తెలియదు. ఇది వాడు నడువు ఎత్తకుండా మన పూజ ఏంటంటే, మాస్టర్లకు బాధ ఏంటంటే, వీడు 15 రోజులు దసరా సెలవులకు సరిపడా వీడికి ఇచ్చేద్దాం. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు, ఇచ్చేయండి, ఇంకో 2 రోజులు ఎక్కువ ఇచ్చేయండి. అనవసరంగా టీవీ ఏదో చూస్తున్నాడు, వాడు చూడకూడదు. వాడు పాపాత్ముడు. వాడు మొత్తం మీద నడువు ఎత్తకుండా అలాగే కూర్చుని 6వ తరగతి వాడికి, 6 ఏళ్ల కుర్రాడికి 6 అంగుళం మందం అద్దాల కళ్ళజోడు వచ్చింది. చదువు రాలేదు. ఎందుకంటే చేసి చూసి రాసి వాడు బుర్ర ఏమైపోయిందంటే, రామా ఈజే గుడ్ బాయ్, రామా ఈజే గుడ్ బాయ్, రామా ఈజే గుడ్ బాయ్ మిగిలింది వాడికి. వీడు గుడ్ బాయ్ కాదు. వై రామా ఈజే గుడ్ బాయ్ అని ప్రశ్నిస్తే వాడు రామాయణం చదివేవాడు. అబ్బే ఎవరిగా రామా ఈజే గుడ్ బాయ్. పైగా వాడు చాలా గొప్పగా రాస్తాడు, రామ 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 ఈజ్ 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 ఏ ఏ ఈ జన్మకి రామా ఈజే గుడ్ బాయ్ రాదు వాడికి. చేసిన పాపం చెబితే పోతుంది. మేము కూడా చిన్నతనంలో ఇలా చేసాం. దుర్యోధనుడు సరిగ్గా రాయకపోతే మా మాస్టర్ ఎప్పుడు 10 సార్లు రాయి అధవా అన్నారు. మేమేం చేసాం, దూ 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 యోర్ 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 యో. తర్వాత కూడా ఎవరికి దుర్యోధనుడు రాయడం వచ్చేది కదా. యోర్ యోర్ యో ఏమిటి? దుర్యోధనుడు రాసి మళ్ళీ దుర్యోధనుడు రాస్తే వస్తుంది, కానీ ఇదేమిటిది? అది అంతే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఉపాధ్యాయులు శతకోటి దరిద్రాలు వెతికితే మేము అనంతకోటి ఉపాయాలు వెతికేవాళ్ళం. కానీ మా మాస్టర్ మాకంటే తెలియదు, కనిపెట్టేసేవాడు ఆయన. నువ్వు ఇలా రాసావు సన్నాసి అని కనిపెట్టేసేవాడు. రాసిన విధానాన్ని బట్టి నువ్వు అడ్డంగా రాయలేదురా, నిలువుగా రాసావురా అనేవాడు. ఎందుకంటే దూ తర్వాత యోకి గ్యాప్ ఉండేది. గ్యాప్ ఎందుకు వచ్చిందిరా? అది ఒకటే పదం కదా, సన్నాసి. అంటే దూ అంతా గీత కొట్టావా, రియో అంతా కొట్టా, నువ్వు దూడు రాసావు, దుర్యోధనుడు రాయలా. చివరికి ఏం చెప్పేవాళ్ళు, మా తెలివి బాగుంటుంది, దుర్యోధనుడు చెడ్డవాడే కదండి ఇన్నిసార్లు ఎందుకంటే రాయడం అనేవాళ్ళు. ఆ విషయం అర్థమైందిగా కూర్చోనేవాడే. ఇంత సరదాగా సాగేది. ఇది బండ హోంవర్క్ అండి. బండ పని ఇది ఇస్తారా? ఆలోచించిన వారి ఆలోచిస్తే చేస్తే బుద్ధి వికసిస్తుంది. మేము 2వ తరగతి చదువుతుంటే వాక్యములో ఉండేది విచిత్రంగా ఉండేది. సంతోషము సగము బలము, మహాత్ములకు లోకమే కుటుంబం, దశరథుడు యజ్ఞము చేశాను, రాణులు అంతఃపురములో ఉందరు, విశ్వామిత్రుడు ఒక ఋషి. ఈ వాక్యాల సంబంధం ఏదైనా ఉందండి అసలు? సంతోషము సగము బలము, మహాత్ములకు లోకమే కుటుంబము, రాణులు అంతఃపురములో ఉందురు, దశరథుడు యజ్ఞము చేసెను, విశ్వామిత్రుడు ఒక ఋషి. మేము సరదాకి బుషి అనేవాళ్ళం. బుషి కాదు ఋషి అనేవాడే. అంటే ఓ కొమ్మిస్తే ఋషి, కొమ్మివ్వకపోతే బుషి. ఏం చేయమంట? సంబంధం ఏమిటి? సంతోషమే సగము బలం, మహాత్ములకు లోకమే కుటుంబం, 2 సంబంధం లేదు. కానీ ఎందుకు ఇచ్చారంటే సంతోషములో షా అనే కఠినాక్షరం నేర్పడానికి, మహాత్ములకు లోకమే కుటుంబంలో హా రాయడం తప్పు రాస్తాడు, అది నేర్పడానికి, రాణులు అంతఃపురములో ఉందరు తాపక్కన విసర్గం నేర్పడానికి, దశరథుడు యజ్ఞము చేసెను జ్ఞ అనే అక్షరం నేర్పడానికి.
విశ్వామిత్రుడు ఒక ఋషి, పొరపాటుని భూషి అనకుండా ఋషి అని నేర్పడానికి. కొన్ని భాషలో 56 అక్షరాల్లో సాధారణంగా పిల్లలు పొరపాటు పడేటువంటి అక్షరాలతో కొన్ని వాక్యాలు తయారు చేసి, అవి కూడా మంచి వాక్యాలు తయారు చేసి వాక్యములు అని ఒక పాఠం మాకు 2వ తరగతిలో పెట్టారు. ఇప్పటికీ నాకు కంఠస్థం. మా ఇంట్లో కూడా ఎప్పుడైనా సంతోషం అని ఎవరన్నా అంటే సగము బలము మహాత్ములకు లోకమే కుటుంబము రాణులు అంతఃపురములో ఉందురు దశరథుడు యజ్ఞము చేసిన మొత్తం అప్పగిస్తాను నేను. ఎందుకు గుర్తుంది? ఈ వాక్యాల కారణంగా. అక్షరాలు ఎందుకు సరిగ్గా రాసాం? ఆ అభ్యాసం కారణంగా. అందులోనే మళ్ళీ ఆ రోజున సంతోషంగా ఉంటే అదే బలమైన మాట అర్థమైపోయింది. మహాత్ములకు లోకమే కుటుంబం అంటే విశాలమైన భావాలు ఉన్నవాడు లోకానంతటి కుటుంబంగా భావిస్తాడు. ఇందులో ఒక్క వాక్యం కూడా చెడ్డది లేదండి, అన్నీ మంచివే. ఒకటి సమాచారం, ఒకటి సదాచారం. రాణులు అంతఃపురములో ఉందురు సమాచారం, దశరథుడు యజ్ఞము చేసెను సదాచారం. విశ్వామిత్రుడు ఒక ఋషి తపస్సు, సంతోషం సగోబలం. ఆర్థికమైన సమస్యలు తీరాలంటే సంతృప్తిగా ఉండాలి, విశాల భావం. ఒక్క 5 వాక్యాల్లో పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా మాకు 2వ తరగతిలో చెప్పారండి. ఆ గురువులకి నమస్కారం, ఆ ప్రణాళికకి నమస్కారం, ఆ ఋషులకి నమస్కారం. ఇది ఆలోచింపజేసే విధానం. ఒక్కొక్క పాఠం ద్వారా మహామేధావులు తయారయ్యారు. వాళ్ళు 10వ తరగతితో ఆపేసి ఉండొచ్చు. రాష్ట్రాన్ని పాలించగలిగిన శక్తి ఉండేది వాళ్ళకి. మరి పెద్ద పెద్ద నాయకులు పరిపాలించిన వాళ్ళ చరిత్రలు తిరిగేస్తే 10వ తరగతి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. స్కూల్ ఫైనల్ అనేవారు, దాంతో మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలించారు. పైగా పరమ నీతి తప్పేవాళ్ళు కాదు. అది ఆలోచింపజేసే విధం, అదే అన్వేషణ బుద్ధి. అందుకని కొలంబస్ దేశ సంచారం మొదలెట్టాడయా. ఎప్పుడైనా నవ్యాలోచనం చెయ్యని వాళ్ళ పిల్లల్ని పాత ఆలోచనలతో చిట్లం గట్టిపోయేలా బూజు పట్టేలా చేయొద్దు. పాత వాటిల్లో ఉండే గొప్పవన్నీ స్వీకరించాలి, కొత్తదనాన్ని కూడా ఆహ్వానించాలి. పాత కొత్తల మేలు కలయికతో జీవితాన్ని పండించుకోవాలి. ఆనందమున అర్ధరాత్రమున ఊహాపోకలే తోడుగా. అసలు చూడండి, ప్రపంచమే చిన్నదైన ఆ కాలంలో, ఎవరికెవరూ తెలియని కాలంలో ఎప్పుడో అర్ధరాత్రి వేళ ఓడల మీద ప్రయాణం చేయడం అంటే ఎంత కష్టమండి. ఆనందమున అర్ధరాత్రమున ఆనందమున అబ్ధియంకమున ఆనందంబున అబ్ధియంకమున ఊహాపోకలే తోడుగా స్నానం వాడుచు కౌముది సురధునిన్ స్నానం వాడుచు కౌముది సురధునిన్ సామ్యాత్రిక శ్రేణితో ఆ నౌకాపథగామి ఏగునెడ నాకు ఆశ్చర్యమైపోయే. కవి ఆనందమున అబ్ధియంకమున ఊహాపోకలే తోడుగా స్నానం వాడుచు కౌముది సురధునిన్ సామ్యాత్రిక శ్రేణితో ఆ నౌకాపథగామి ఏగునెడ నాకాశ్చర్యమైపోయి. ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ కలుగద ఆయాసము నైరాశ్యమున్. ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ కలుగదు ఆయాసము నైరాశ్యమున్. ఇదండి అన్వేషణ, ఇది శక్తి, ఇది దైవత్వం. పరిశోధన అంటే ఇలా ఉండాలి. ఊరికే ఉద్యోగం కోసం పిహెచ్డీ చేశా, చెతకోటేయాల్సిన మాట. ఉద్యోగం కోసం పిహెచ్డీ చేస్తావా? పిహెచ్డీ చెబితే ఉద్యోగాలు రావు కదండి, స్కాలర్షిప్ రాదు కదా. దీనికా ఉద్యోగం కోసం ఆ పిహెచ్డీ? మన పరిశోధన వల్ల లోకానికి ఏమైనా మేలు జరగాలి, కొత్త విషయాలు బయటపడాలి. లేని దానికి మనం కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం నెలకు 25,000 30,000 ఇవ్వడం దండగేగా 4-5 ఏళ్ల పాటు మనం కూర్చోబెట్టి పోషించినట్టేగా. ఇవాళ చాలా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నది ఇదేనండి. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. ఏం కనిపెడుతున్నారో తెలియదు కొత్తగా. ఊరికే రాసిందే మళ్ళీ రాసి తీసేయి వేసేయి, అదే తీసేసు తీసేయి వేసేయి తీసేసి అందులో తీసేయి ఇందులో వేసేయి, 4 పుస్తకాలు కలిపి కుట్టే, కొత్త పేరెట్టే. ఏమిటంటే కొత్తగా రాశారంటే అంటే అలా కొత్తగా చెబుదామని ఇంకేం చెప్పడం, ఇంకేం లేదు ఇక్కడ, అయిపోయింది పుస్తకం. మళ్ళీ దీనికి టీటీడీ వారు గవర్నమెంట్లో సాయం, దానికి ముద్రణ, అది ఇది దండగే అది దండగే. ఇదే పరిశోధన. నిజంగా కొలంబస్ చేసింది పరిశోధన. మంచి చెడ్డలు ఏం జరిగాయి అనేది పక్కనట్టండి, విదేశీయుడా స్వదేశీయుడా ఇవన్నీ పక్కనట్టండి. నేను ముందే విజ్ఞప్తి చేసే ఇది విశ్వకావ్యం, ఇది ప్రపంచం అంతా ఇందులో ఉంటుంది. అన్ని సిద్ధాంతాలు ఉంటాయి, అందరూ ఉంటారు. ఏది మంచో దాన్నే మెచ్చుకుంటాం, ఏది చెడ్డో దాన్ని వ్యతిరేకిస్తాం. మంచి అయినా చెడ్డైనా స్వదేశీ విదేశీతో మనకు సంబంధం లేదు. ధర్మాధర్మాలు మంచి చెడ్డలే ప్రధానం. ఆనందం మన అబ్ధియంకం. ఇక్కడ చూడండి, మీరు గమనించండి మనస్తత్వం. నేను ఈ పద్యం మొదలుపెట్టినప్పుడు పొరపాటుని ఆనందమున అర్ధరాత్రమున అన్నాను. ఆ పద్యం దీనికి ప్రేరణ. శ్రీనాథుడు పద్యం కాశీఖండంలో అగస్త్యుడి గురించి చెబుతాడు. ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ నిండగా. కాశీనగరంలో గంగానదీ తీరంలో అగస్త్యుడు విహరిస్తూ విశ్వమంతా శివుణ్ణి చూస్తూ ఆనందంగా పాడతాడు.
మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలోన్ అని కాశీఖండంలో శ్రీనాథుడు రాస్తాడు. ఆ పద్యం చదివిన ప్రేరణతో ఆనందం అని నేను కూడా ఎత్తుకోవాలనిపించింది. కానీ మరి అదే మాటలు పడిపోతే ఇంకేముంది అనుకరణ. అది కొలంబస్, ఆయనేమో అగస్త్యుడు, చాలా తేడా ఉంది. ఆయనది శివ పూజ, ఇదేమో అన్వేషణ. ఆనందమున ఆనందంగానే ఉన్నాడు. అబ్ధి అంకమున సముద్రం మధ్యలో తల్లి ఒడిలా భావించాడు దాన్ని. భయపడితే ప్రయాణం చేయలేడండి, తల్లి ఒడి. పైగా తోడెవరండి? ఊహాపోహలే తోడుగా. ఊహ అది ఏదో భారతదేశం అన్నారు, రత్నగర్భట, అది ఇక్కడ దగ్గరలోనే అని ఒక ఊహ. ఎంతట్లోనే పక్కన ఎవరో వచ్చారు, ఆయనతో కూడా వచ్చారు 10 మంది వాళ్ళు. నువ్వు ఇలాగే చంపేస్తున్నావు పట్టుకుని, ఇక్కడ 10 రోజులు అయింది పెళ్ళం పెట్టాలని వదిలిపెట్టి, 10 రోజుల 10 నెలల ఎవరు ఏమీ దొరకల, భారతదేశం లేదు, గీరతదేశం లేదు అంటున్నాడు ఎవడో. ఓ పక్క ఊహ, ఓ పక్క అపోహ. ఈలోపు ఎవడో అందులో ఉన్నవాడు ఒకడు ఏమంటాడు, మొన్న అక్కడ తీరం దగ్గర ఆగాని చూడు 10 మంది కలిశారు, వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఆ దేశం లేదుట అంటాడు. ఇదో అపోహ. దేశం లేకుండా పోతుందా? ఎందుకంటే వాడికి నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, అది విషయం. రకరకాలు అంచిత వాడికి రాత్రి పగలు కొలంబస్కు తోడేమిటంటే ఆయనకి ఊహలో అపోహలే, ఇంకేం తోడలేవు. భయం వేస్తే భయంతోనే ఉన్నాడు, ఊహ వస్తే ఊహతోనే, అపోహ వస్తే అపోహతోనే. అదేనండి జిడ్డకృష్ణమూర్తి గారు చెప్పేది. ఏ భావం కలిగిందో దాంతో ఉండు, దాన్నే చూడు, దాన్నే పరిశీలించు, అది పోతుంది అన్నాడు ఆయన. అదే తత్వం. ఎందుకంటే సృష్టిలో ఏ భావం మిగిలేది కాదు, అది మిథ్య. మనం ఆ భావం నుంచి పక్కకి కడతాం, ఆ భావం మన మీద పెత్తనం చేస్తుంది. ఆ భావంతోనే మనం ఉంటే అది తేలిపోతుంది. అదే తత్వం. అర్థం కావడం కష్టం, కానీ నిజం ఇదే. అలాగే ఉన్నాడు ఊహాపోహలే తోడుగా. స్నానం బాడుచు కౌముదీ సురధుని. అందులోనే ఆనందం ఏమిటంటే అతనికి ఆ వెన్నెల రాత్రుల్లో, ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో అలాంటి రోజుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆకాశంలో పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, ఇక చంద్రమండల మధ్యగా మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్ర గళాధర మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుసృష్టి గళారాధ్య చతుసృష్టి గళామయి మహాచతుసృష్టి కోటి యోగిని గణసేవిత. చంద్రకిరణాలు 16, ఒక్కొక్క కిరణాలకు మళ్ళీ ఉపకిరణాలు 16, వెరసి 256 కిరణాలు కలిపి మహాచతుసృష్టి కోటి యోగిని. చతుసృష్టి 64, మహా అంటే 4, ఇంటూ చేస్తే మహాచతుసృష్టి అంటే 4 × 64 256 కళలు, చంద్రకళలు. అవన్నీ ఆకాశంలో సేవిస్తున్నాయి అమ్మవారు అన్నారు. అంటే ఆ కిరణాల నిండా ఉన్నది అమ్మవారే. అమ్మవారు ఓ చోట కూర్చుంటే 64 కోట్ల మంది వచ్చి దండాలు పెడుతూ కూర్చోరు. అది ఊరికే పురాణాల్లో చెబుతారు. అలాగా మనకి భక్తి కలగడానికి, మనకు ఓ రూపం ఏర్పడడానికి. అందుకని ఓ ద్వీపం చూసుకుని అమ్మవారు అక్కడ స్థిరపడి కూర్చోదు. ఆవిడ కావాల్సింది మనం, ద్వీపం కాదు. సృష్టి అంతా అమ్మవారు నిండి ఉంది. ఆయన దాన్ని చూశాడు, వాళ్ళ దేవుడు వాడుకుంటాడుగా, వాళ్ళ భావన వాళ్ళకుందిగా, పేరు వేరు కావచ్చు కానీ. అలాగా ఆకాశగంగలో స్నానం చేస్తున్నాను అనుకున్నాడు. స్నానం వాడుచు కౌముదీ సురధుని, వెన్నెల అనేటువంటి సురధుని ఆకాశగంగలో స్నానం చేశాడు. అసలు ఆ వెన్నెట్లో ప్రయాణం ఎంత ఆనందం అండి. ఇప్పుడు 11వ తరగతి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 1వ సంవత్సరం చదివే రోజుల్లో తాడేపల్లిగూడ దగ్గర చింతపల్లి అనే గ్రామంలో మా మిత్రుడు ఉండేవాడు, వేములమంద సుబ్బరాజు అని. నన్ను పాపం ఏడాది పాటు సైకిల్ మీద కూర్చోబెట్టి కాలేజీకి తీసుకెళ్ళాడు. నేను రుణపడి ఉన్నాను. మనకి సైకిల్ దొక్కే సామర్థ్యం లేదు అప్పట్లో, కానీ కాలేజీలో చేరిపోయాను. ఆయన పెళ్ళికి నన్ను పిలిచారు. ఆ రోజు నేను మా పై అన్నగారు, మా అన్నయ్య, మీ ఇద్దరును, మా పైవాడు ఇద్దరం కలిసి రావిపాడు, చింతపల్లి, కొండేపాడు, కోరుమిల్లి, తణుకు వరకు, తణుకు వరకు కాలవగట్టు మీద 2 ఎడ్ల బండిలో గూడు లేకుండా వెళ్ళాం. నా జీవితంలో నేను మర్చిపోలేను ఇప్పటికి ఆ పొందిన ఆనందాన్ని. శుభ్రంగా పరుపేశారు. రాజులు చాలా మర్యాదలు బాగా చేస్తారు, అందులో బ్రాహ్మణులకు ఇంకా బాగా చేస్తారు. శుభ్రంగా పరుపేశారు, తెల్లటి బక్కేశారు, శోభనానికి వేసినట్టు. ఇద్దరం అన్నదమ్ములం అయిపోయాం. మాదేం పోయాం, సరదాకి చేసిన పాపం చెబితే పోతుంది, పేకోట పెట్టుకున్నాం కూడా. మరి కాలక్షేపం ఉండాలి కదా. సరదాగా అలా ఆడుకుంటూ ఆ చంద్రుని చూసుకుంటూ పెడితే నాకు ఇప్పటికీ ఆ దృశ్యం మర్చిపోలేనండి. మళ్ళీ జీవితంలో అటువంటి అవకాశం రాలా. ఈ కారులో వెళ్ళిపోతాం, ఊరికే వెళ్ళిపోతుంటే చంద్రుడు మనకంటే ముందే వెళ్ళిపోతాడు. అలాగని పోనీ ఇంటి బయటకు వచ్చి పడుకుందామా, చచ్చిపోతున్నాం, దోమల సంగీతం, ఎక్కడ పడుకుంటావు? ఆధునికం పేరు మీద, నగరాల పేరు మీద, నాగరికత పేరు మీద ఎన్ని కోల్పోయామండి. నిజంగా జీవితాన్నే కోల్పోయాం. తింటున్నాం, పడుకుంటున్నాం, తెల్లారుతుంది అంతే. అప్పటికి నాకు గుర్తుంది అది. సనంబాడుచు కౌముదీ సురధిన సామ్యాత్రిక శ్రేణితో, సంస్కృతం మాట. సామ్యాత్రికులు అంటే సహయాత్రికులు. కూడా ఉన్న నావికులు కొద్దిమంది తప్పితే ఎవరూ తోడలేరండి. ఆ నౌకాపథగామి ఏగులడ నాకు ఆశ్చర్యమైపోయి,
సముద్రం అంటోంది. నిజంగా ఆ నౌకాపథగామి, ఆ నౌక మీద పెడుతున్న ఆ కొలంబస్ పెడుతుంటే నాకు ఆశ్చర్యమైందయ్యా అతని ధైర్యానికి. ఎందుకంటే ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ కలుగదు ఆయాసమ్ము నైరాశ్యమున్. ఏండ్లు పూండ్లు అయిపోయినాయి అంటారు. ఎన్ని ఏళ్ళైనా ఎన్నేళ్ళు అలా నా నీళ్ళల్లో ప్రయాణం చేశాడో కానీ ఆశ్చర్యమయ్యా. ఆయాసం లేదు, నిరాశ లేదు. నిరాశ లేదు అతనికి, ఆయాసం కూడా లేదు. ఇదయ్యా యాత్ర లక్షణం అంటే అని సముద్రం కవికే కాదు, కవి రూపంలో మనకి చెబుతోంది. ఒక తీర్థయాత్ర, ఒక నౌకాయాత్ర, విదేశీ యాత్ర సావకాశంగా చేయాలి. అక్కడ ఉన్న అందాలన్నీ చూడాలి. కృష్ణశాస్త్రి గారు చెబుతారు, ఆ మాటతో సెలవు తీసుకుందాం. పొడమిలో అణువు విడువకుండా తిరగాలి, అడుగున ఆగి ఆగి అరసి అరసి చూడాలి అంటాడు ఆయన. పొడమిలోని అణువణువు విడవకుండా తిరగాలి, అడుగడుగున ఆగి ఆగి అరసి అరసి చూడాలి. భూమిలో ప్రతి అణువు విడిచిపెట్టకుండా వెళ్ళాలి. ప్రతి అడుగడుక్కి ఆగాలి, అలా వెళ్ళిపోకూడదు. ప్రతి ఆకుని ప్రతి పువ్వుని తడిమి ఒక మనోహర భావాన్ని పొంది ముందుకెళ్ళాలి. ప్రాణం పోతే పోతుంది పోని అన్నాడు ఆయన. అటువంటి మధుర భావాలు ఆస్వాదిస్తూ యాత్రలు చేద్దాం. అప్పుడు జీవిత యాత్ర కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ యాత్ర అంత అందంగా ఉండడానికి కారణమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. సెలవు.